మీ చేతిలో ఉన్న బైబిల్లో ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్ అనే మాట ఉందా? బాయ్ ఫ్రెండ్ అనే మాట ఉందా? ఇక మిగిలినవన్నీ అపవాది నుండి వచ్చినవే. అపవాదైన సాతానుడు ఒకడు ఉన్నాడని తెలుసుగా బైబిల్లో ప్రభు చెప్పాడుగా, మానవులకు శత్రువు ఎవరు? సాతానుడు. వాడు మానవ బ్రతుకులను తారుమారు చేసి గందరగోళానికి గురి చేసి దేవుడు ఏ పద్ధతి పెట్టాడో దాన్ని చెడగొట్టడమే వాడి పని. ఎక్కువగా సినిమా పిచ్చి వల్ల ఫ్రెండ్షిప్ అంటే బాయ్ ఫ్రెండ్ ఉండాలి, గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. నీకు లేరా? నీకు గర్ల్ ఫ్రెండ్ లేరా? నీకు బాయ్ ఫ్రెండ్ లేరా? ఇది దరిద్రపు కొట్టు మాటలు, ఇవి దౌర్భాగ్యపు మాటలు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్ ఉంటే స్నేహితుడు. యవనస్తుడికి ఉండాల్సింది స్నేహితుడు, స్నేహితురాలు. యవనస్తురాలకి వాళ్ళు ఎవరు ఏం చేస్తారు? స్నేహితులు సహాయపడతారు. భార్యాభర్తలాగా లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఒకరికొకరు ఆహారం పెట్టుకుంటూ తినిపించుకుంటూ క్లబ్లంట కేఫ్లంట తిరగడమా? ఒకరిమే ఒక చేతులు వేసుకుని నడవడమా? నో, దిస్ ఈస్ అగేన్స్ట్ గాడ్స్ వర్డ్. వాక్యానికి విరుద్ధమైంది. దానివల్ల ఎంతోమంది బిడ్డలు గాయపరచబడ్డారు మీకు తెలుసా? యవనంలో అది తెలియదు. చాలామంది ప్రోత్సహిస్తూ ఉంటారు దుర్మార్గులు, వాక్య విరుద్ధమైన వాళ్ళు. చాలామంది పర్లేదు 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 అని చెప్పి అంటుంటారు. వాళ్ళకి వాక్య వెలుగు తెలియదు. అందుకే నీ ధర్మశాస్త్రం, నీ కట్టడలు నాకు బోధించుదేవా అంటాడు. దేవుని బిడ్డలారా, తెలియక చాలామంది ఆ మార్గంలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఏమవుతుంది? ఆ కుమార్తెకి పెళ్ళే సమయం వస్తుంది, నిశ్చితార్థం అవుతుంది. ఎన్నో చోట్ల మనం విన్నాం, నిశ్చితార్థమై పెళ్ళికి వెళ్ళే రోజు ఆ అమ్మాయికి, ఆ పెళ్లి చేసుకునే వాడికి మెసేజ్ వస్తుంది. ఏమనంటే, చూడు ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్, అలా నువ్వు ఎలా చేసుకుంటావు అమ్మాయినని. ఏంటి నీకు ఏంటి అలా నన్ను డౌట్ చేస్తున్నావు? ఎందుకు నా కాబోయే భార్యను ఎందుకు నన్ను అవమానపరిచేలా మాట్లాడుతున్నావు అని మెసేజ్ పెట్టగానే ప్రూఫ్స్ ఉన్నాయి బాయ్ అనుకుంటూ పంపిస్తున్నాడు. ఎక్కడ కేఫ్ మీద విడిచే, కేఫ్లో కాఫీ తాగేటప్పుడు చేసినవి, ఇద్దరు కలిసి చేతులు పట్టుకుని నడిచినవి. ఇద్దరి మధ్యలో పాపం జరగలేదు, కానీ ఇద్దరు చేతులు వేసుకుని నడిచినవి, బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మాటలు అవన్నీ అప్పుడెప్పుడో ఫోటోలు తీసి పెట్టాడు. ఈ అమ్మాయికి అలా జరుగుతుందని తను ఊహించలేదు, పేరెంట్స్ ఊహించలేదు. ఒక్కసారి పిడుగుపడినట్టుగా ఆ వివాహం క్యాన్సిల్ అయిపోతుంది. ఇరుగు పొరుగు వారికి ఏం చెప్పాలో పేరెంట్స్కి అర్థం కాదు. ఆ అమ్మాయి ఏమో అనవసరంగా నేను అతను చేపట్టుకున్నాను, అతను నా చేపట్టుకోవడానికి ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నాను, అనవసరంగా నేను తొందరపడ్డాను, ఆ ఫోటో తీసేటప్పుడు మొహం తిప్పుకున్నా బాగుండేది. చాలామంది జీవితాలు డిస్టర్బ్ అయ్యాయి. కాబట్టి యవన కాలంలో ఉన్న యవన బిడ్డలారా, మీ జీవితం చాలా విలువైంది, మీ యవనం కూడా చాలా విలువైంది. ఎవరైనా స్నేహితురాలు ఫోటో తీసుకుంటే ఓకే, నువ్వు కుమార్తెవు కాబట్టి నీ పక్కన స్నేహితురాలు ఫోటో తీసుకుంటే ఓకే. ఒక పురుషుడు వివాహం కాని యవనస్తుడు వచ్చి నీతోనే ఎందుకు తీసుకోవాలంటున్నాడు? అక్కడ ఏదో దురుద్దేశం ఉంది వాడికి. కొంతమంది ఒక యవనస్తుడు నేను చూశాను, వాడు కనబడిన వాళ్ళందరి దగ్గర అక్క ఫోటో అంటాడు, అక్క ఫోటో, చెల్లి వరుస కలుపుతాడు, అక్క ఫోటో, చెల్లి ఫోటో అని. వాళ్ళేమో అక్క అన్నాడు కదా అని ఫోటో తీసుకుంటారు, చెల్లి అన్నాడు కదా ఫోటో తీసుకుంటే ఈ దౌర్భాగ్యుడు బయటికి వెళ్ళి వాళ్ళ అతని ఫ్రెండ్స్ దగ్గర ఏం చెప్తున్నాడు తెలుసా? వీళ్ళందరూ నాకు గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు వాడు. ఆ విషయం బయటకు వస్తే అందరు కలిసి వాడు ఇంటికి వెళ్ళి మూతి పళ్ళు రాలుకొట్టారు, 2 పళ్ళు పోయాడికి. ఆ అక్క వెళ్ళింది, వెళ్ళి చెప్పులు పట్టుకుని పటాపట, నీ గర్ల్ ఫ్రెండ్నా దరిద్రుడా, నాతో ఫోటో దిగుతాను అక్క అని చెప్పి టక్కని ఫోటో తీసావు, తీసుకెళ్ళి నీ ఫ్రెండ్స్కి అలా మాట్లాడితే మెసేజ్ కూడా పెట్టాయంట వాళ్ళు నా ఫ్రెండ్స్ అని. అలాంటి పుచ్చిపోయిన జనరేషన్లో ఉన్నాం మనం. ఈ జనరేషన్లో చాలామంది పుచ్చిపోయారు. పుచ్చిపోయిన కూరగాయలు తెలుసా? కుళ్ళిపోయిన పుచ్చిపోయిన తరం. ఇప్పుడు నేటి తరం మంచి తరం అనుకుంటున్నారా? మైండ్ పుచ్చిపోయింది, ఆలోచనలు కుళ్ళిపోయాయి, రేపో మాపో బయట పారేయబడేటువంటి స్థితిలో ఉన్నటువంటి తరంలో మనం ఉంటున్నాం. ఇది చాలా డేంజరస్ తరం. ఈ తరము అనవసరంగా వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. సొదొమ గొమొర్రా తరంలో ఉన్నట్టుగా ఏ విధంగా కీడు కలుగుతున్నటువంటి కీడుని తెచ్చుకుంటున్నారు. అయితే మరి ఫ్రెండ్స్ ఉండకూడదా? యథార్థంగా ఫ్రెండ్ అంటే ఎంతవరకు? స్నేహితుడు, సహాయం చేసేవాడు, మేలు చేసేవాడు, ఆలోచనలు చెప్పేవాడు, నువ్వు చెడు మార్గంలోకి వెళ్లకుండా నిన్ను కాపాడేవాడు, నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితురాలు. నువ్వు యవనస్తురాలు అయితే అమ్మ నాన్న తల్లిదండ్రులు నేను కనిపించి పెద్ద చేశారు, మరి వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకున్నారు నీ మీద, నీ బతుకు బాగుండాలని. కాబట్టి నీ ఫ్రెండ్స్తో తిరగొద్దన్నారు. ఎందుకు తిరగొద్దన్నారు అని నన్ను అనుమానించడం కాదు అది. ఈరోజు ముందు స్నేహంగా స్టార్ట్ అయ్యి రేపు కొంప ముంచుతుంది. కాబట్టి జాగ్రత్త పడి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వారి కుమార్తెని ఆశపడుతున్నారు, నీ పేరు చెడకూడదని ఆశపడుతున్నారు, నీ భవిష్యత్తు బాగుండాలి. రేపు వయసు పెరిగిన తర్వాత నీకు అవ్వబోయేదేంటి? వివాహం అయినప్పుడు మెట్టింటికి వెళ్ళినప్పుడు నిన్ను 10 మంది కాకుల్లో పొడిచే పరిస్థితి తెచ్చుకోవద్దు. కాబట్టి యవ్వన కాలంలో కుమార్తెలు కుమారులు పద్ధతిగా బ్రతకడం నేర్చుకోండి. అందుకే దేవుడు ఇక్కడ అంటాడు, అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయి. బైబిల్లో స్నేహితులు లేరా? ఉన్నారు. జోనథాన్, డేవిడ్, వీరిద్దరి మధ్యలో మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ఎంత గొప్ప స్నేహం అంటే, ఇతనికి ఏ ఇబ్బంది కలుగుతున్నా అతను సహాయం చేస్తున్నాడు, ఎక్కడ ఇబ్బంది కలుగుతున్నా సహాయం చేసేవాడు. రాజుగారు చంపడానికి వస్తున్నారు, నువ్వు అక్కడ ఉండి తప్పించుకో, దావీదా నువ్వు అక్కడ ఉండొద్దు,
ఆ బండ చాటును కానీ అక్కడ నువ్వు దాగి ఉంటే అతను బాణాలు ఈటలతో ఈసిరి పొడి చేస్తాడు అని చెప్పి దూరంగా వెళ్ళమని ఎప్పటికప్పుడు సూచనలు చెప్పేవాడు. అంటే తన ఫ్రెండ్ మరణము నుండి ఏం చేశాడు? తప్పించాడు. తన ఫ్రెండ్ని శోధన నుండి తప్పించాడు, శ్రమల్లో నుండి తప్పించాడు, కష్టాల్లో నుండి తప్పించాడు. తప్పించిన ఒక ఆలోచనలు చెప్పేవాడు ఫ్రెండ్. ఆమేన్. కొంప ముంచేవాడు ఫ్రెండ్ కాదు. నీతో సెల్ఫీలు తీసుకునేవాడు ఫ్రెండ్ కాదు. అసలు నిజంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఫ్రెండ్ అనేవాడు వచ్చి నీ పర్సనల్ విషయాలు అడుగుతున్నాడంటే, నీ పర్సనల్ విషయాలు ఎక్కువ తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా డేంజర్ ఉంది అక్కడ. అందుకే మీరు అందరి దగ్గర నోరు ఇప్పి అని మాట్లాడకూడదు. మన దగ్గర ఫోన్ నెంబర్ అడిగితే 9998888777 వద్దుందా నీకు? ఎందుకు చెప్తున్నావు ఫోన్ నెంబర్? మరి బంధువా? నీకు సహాయం చేసినవాడా? నీకేమైనా మేలు చేశాడా? మీ నాన్నగారితో పాటు పనిచేశాడా? ఎందుకు ఇస్తున్నావు నెంబర్ అడిగినట్టు డోంట్ షేర్ యువర్ నెంబర్. ఒకవేళ ఎవరి ద్వారా తెలుసుకొని వచ్చినా మీకు తెలియని వ్యక్తి ఫ్రెండ్ అని అన్నప్పుడు మీరు లైక్ చేయకూడదు, తొందరపడద్దు. తక్కువ ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు బాగుపడతారు. మీకు తెలుసా, పెక్కు మంది స్నేహితులు ఉన్నవాడు పాడైపోతాడు. పెక్కు మంది అంటే అధికమైన. ఎక్కడికి వెళ్ళి నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి. ఈరోజు ఫేస్బుక్ వచ్చిన తర్వాత బ్రదర్ నాకు 1,00,000 మంది స్నేహితులు. ఓహో పుచ్చిపోయావు. నాకు 5,00,000 మంది స్నేహితులండి. ఓహో, మరి వాళ్ళు నిజమైన స్నేహితులను ఎప్పుడైనా టెస్ట్ చేసావా? ఎలా టెస్ట్ చేయాలండి? ఒక మెసేజ్ పెట్టు. ఎందుకంటే నువ్వు షర్టు వేయగానే అబ్బా నీ షర్టు బాగుంది, నీ శారీ బాగుంది, నీ డ్రెస్ బాగుందని కామెంట్లు పెడుతున్నారు కదా, ఈసారి ఒకటి పెట్టు. నాకు అర్జెంటుగా 5,00,000 అవసరం ఉంది, నా ఫ్రెండ్స్ నా నిజమైన స్నేహితులరా 5,00,000 పంపమని పెట్టు. అకౌంట్ నెంబర్ ఇవ్వు. వారం రోజులు చూడు, ఒక్కడైనా పెడతాడా? ఏంటి కిక్కురు మనరు తేలుగుట్టిన దొంగల్లాగా దాక్కుని ఉంటారు. కానీ నీ ఫోటో పెట్టినట్టే నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు ఓహో ఆహా అని చెప్పిన వాళ్ళు నీకు అవసరం ఉన్నప్పుడు ఒక్కడు కిక్కుమంటలా అంటే మాట్లాడట్లా. చాలామంది మోసగాళ్ళు ఉన్నారు. కనుక నీ ఫ్రెండ్స్ ఎవరో ఎలాంటి వారు కావాలో నువ్వు చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. చూడండి, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడాలనుకుంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ కలిగి ఉండు. నాకు నష్టం కలగకూడదంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో ఎక్కువ మంది ఫ్రెండ్స్ మనకొద్దు. అవసరమైన ఫ్రెండ్స్, సరైన ఫ్రెండ్స్ మనకు కావాలి. స్నేహితులు ఉంటే ప్రాణ స్నేహితులు, ప్రాణం పెట్టగలిగిన వారు, నిజమైన స్నేహితులు, మరి ప్రొటెక్ట్ చేయడానికి సహాయపడేవారు, మంచి మాట్లాడేవారు, మన కష్టంలో ఆదుకునేవారు. కనుక ఎవరు పడితే వాళ్ళతో స్నేహం చేయొద్దు. ఈ మధ్య సెల్ఫీ లోకంలో ముక్కు మొహం తెలియని వచ్చి సెల్ఫీ అంటే నోవే ఇవ్వదు. ఒకవేళ ఇప్పటికే వాళ్ళు తీసుకుని ఉంటే ప్రభునామలో దేవుడు ఆ దోషములు తొలగించును గాక. ఆమేన్. అదేదో పెద్ద నేరం చేశాను భయపడొద్దు, కానీ ఇక్కడ నుండి జాగ్రత్త పడు. మేలు కోసమే నేను చెప్తున్నాను. అర్థమైందని వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.